డిఎస్సీపై వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. వారికి సంఘీభావంగా టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు పులివర్తి వినీల్ ఇతర టీడీపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సీపై దుష్ప్రచారాన్ని వైసీపీ ఇకనైనా మానుకోవాలని పులివర్తి వినీల్ హితవు పలికారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లు ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. చంద్రగిరిలో ఉపాధ్యాయుల ర్యాలీపై టీడీపీ నేత పులివర్తి నానితో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. డిఎస్సీపై అక్రమాలు జరిగాయంటూ కూడా గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి అనుగుణంగా ఏదైతే ఉద్యోగస్తులు ఎవరు డిఎస్సీ ద్వారా ఉద్యోగస్తులు పొందారో వాళ్ళంతా చంద్రగిరిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు పులివర్తి నాని కుమారుడు వినీల్ ఉన్నాడు. వినీల్ అడిగి మళ్ళీ విషయాలు సార్ చెప్పండి సార్, ఉద్యోగస్తులు ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు చదువుకొని డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు చేసుకుంటే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళంతా కూడా అక్రమంగా ఈ ఉద్యోగాలు సంపాదించారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే? ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇంత భారీ ర్యాలీ చేస్తున్నాము. దమ్ము ధైర్యం ఉంటే డిఎస్సీ పైన చర్చకు రండి, మేం సిద్ధం. మా నాయకుడు ఎన్నోసార్లు చెప్పారు, లోకేష్ అన్న గారు, డిఎస్సీ పైన టైము డేటు ప్లేస్ చెప్పండి, నేను వస్తా. మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా వద్దు, నేనే వస్తా, నేను సిద్ధము. మీరు ఒప్పుకోవట్లే, డిఎస్సీ అంటున్నారు. ప్రూవ్ అ పాయింట్, ప్రూవ్ దట్ దేర్ ఇస్ అ కాన్స్పిరసీ. మళ్ళీ మాట్లాడండి. ప్రూఫ్ లేకుండా ఎట్లా చేస్తారు? అంటే 16,000 మంది కుటుంబాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేనే ఒక డిఎస్సీ అభ్యర్థి, నాకు ఒక జాబ్ వచ్చింది. నేను ఒక వర్క్ ప్లేస్కి వెళ్తే నన్ను దొంగలాగా చూసి ఎట్లుంటుంది? అంటే 16,000 మంది కుటుంబాలతో నీ స్వలాభం కోసం నువ్వు ఆడుకుంటున్నావు. నిన్న ఇదే చంద్రగిరి గడ్డ పైన 16,000 కుటుంబాలకి న్యాయం చేశాడు, 16,000 పోస్టులు ఇచ్చాడు. ఓకే, సో చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? సింపుల్. 16,000 మంది ఉద్యోగస్తులకు డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందారు. అంటే వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు, పిల్లలకి పాఠాలు చెప్పి విద్యాబోధనలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఎవరైతే ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారో వాళ్ళే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు అవుతారు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించుకున్న అలాంటి గతంలో వాళ్ళని ఏ విధంగా చూడాలంటారు? అదే అండి, ఇక్కడ ఏమైపోయిందంటే రాజకీయం ఎంత నీచంగా తయారైందంటే నేను నా స్వార్థం. ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఏం లేదు, టాపిక్ లేవు. ఎందుకంటే సంక్షేమం పైన అభివృద్ధి అన్నీ జరుగుతుంది. ఏదో ఒక నిందులు మోపాలా, ఏదో ఒకటి చేయాలా, రోడ్లకి ఎక్కాలా. ఇప్పుడు డిఎస్సీ పట్టుకున్నారు. డిఎస్సీలో ప్రూవ్ చేయండి పాయింట్ అంటున్నాం, అంతే. నేను ఒక్కటే, రాజకీయము చేసుకోండి, కుటుంబాలతో ప్రజలతో ఆడుకోవద్దండి. వీళ్ళు గౌరవించండి. వీళ్ళు చదువుకుని వీళ్ళేం ఈజీగా రాలే. ఒక్కొక్కరు 2 సార్లు ఫెయిల్ అయ్యి 3వ అటెంప్ట్లో వచ్చినారు, చదువుకున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం అర్థం చేసుకోండి. కొంచెము వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించండి. వాళ్ళు ప్రజల్లో తిరిగేవారు. మీరు వాళ్ళ ఆరోపణలు వాళ్ళపైన చేస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు బాగుండదు. సో ఇది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ప్రూఫ్లు ఉంటే తీసుకొని రండి. థ్యాంక్ యూ. ఒకటి లాస్ట్గా, అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎస్సీ ప్రకటిస్తానని చెప్పి ప్రకటించకుండా లోకేష్ వచ్చిన వెంటనే మొదటి సంతకం దీని మీద డిఎస్సీపై ప్రకటించారు. అంటే దాని మీద అక్కస్తోనే వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తా అంటారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, అదే కదా నేను చెప్పాను. వాళ్ళకి స్వార్థము. వాళ్ళు చేయలేని పని మేము చేసి చూపించాము. వాళ్ళు చేయాలంటే 5 నిమిషాల పని వాళ్ళు చేయలే, మేము చేసి చూపించినాము. అందుకు లోకేష్ అన్న పైన ఒక కుట్ర తయారు చేశారు. అంతేగాని పొలిటికల్గా రాజకీయంగా ఎదుర్కోలేకుండా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. చేయని, ఇదేమి మాకు ఇంకా ప్లస్ ఇది. ఎందుకంటే ప్రజల్లో బాగా స్పందన ఉంది. అరే ఏంద్రా బాబు ఇదని. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున, అంటే పులివర్తి నాని, ఎమ్మెల్యే పులివర్తి నాని, అదేవిధంగా వాళ్ళ కుమారుడు వినీల్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. పెద్ద ఎత్తున మనం, అంటే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు, వాళ్ళు కష్టపడి, అదే 10 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగాలు సంపాదించినాము, దానికి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబు కాదు అని చెప్పేసి కూడా ఒక పక్క ఇప్పటికే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డిఎస్సీ ద్వారా పొందిన వాళ్ళు చెప్పడం జరిగింది. మరోపక్క ఎవరైతే మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుమారుడు కూడా అదే చెప్తున్నారు. అంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, కానీ ఇలాంటి రాజకీయాలు ఏదంటే ఉద్యోగస్తులు ఎవరైతే పొందినారో వాళ్ళపైన రాజకీయం చేయడం ఇది నిజంగా చిక్కుచాటు అని చెప్పేసి కూడా వినీల్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో